జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే నేర్చుకోవాలి, అందరూ కావాలంటే మార్చుకోవాలి, అన్నీ కావాలంటే అలవర్చుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 22, 2024, సోమవారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి విదియ. నక్షత్రం శ్రవణం, రాత్రి 10:21 వరకు, తదుపరి ధనిష్ట. యోగము ప్రీతి, సాయంత్రం 5:58 వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం కౌలవ, మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి తైతుల. రాత్రి 11:48 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. చంద్రోదయం రాత్రి 7:48, చంద్రాస్తమయం ఉదయం 6:24. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:32 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. వర్జము రాత్రి 2 గంటల నుండి 3:28 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:46 నుండి 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. శుభ గడియలు ఉదయం 9 గంటల నుండి 9:41 వరకు. తిరిగి సాయంత్రం 4:08 నుండి 6:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. జూలై 22, సోమవారం. ఈరోజు ఉన్న తిథి కృష్ణపక్ష పాడ్యమి, మధ్యాహ్నం 1:11 వరకు ఉంది, తదుపరి విదియ. ఈ రోజు రాత్రి 10:21 వరకు ఉన్న శ్రవణ నక్షత్రం, సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాబట్టి ఈరోజు ఉదయం ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం, ఊయలలో వేయడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మకర రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. నారదుని వీణ పేరు మహతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. సీతమ్మ శిరోభూషణం పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1947 సంవత్సరంలో పింగళి వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతీయ జెండాగా ఆమోదించబడింది. తెలుగు రచయిత, కవి దాశరథి కృష్ణమాచార్య గారి జయంతి. తెలుగు వ్యంగ్య మహిళా కార్టూనిస్టు రాగతి పండరి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 22 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి తీపి కబురు వింటారు. మకర రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. కుంభరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీన రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.